యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేట మీకు అందరికీ శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, దేవుడిచ్చిన గొప్ప కృపకై ఆయనకు నడిపింపుని బట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అనేక దినాలు బట్టి మనం 20 అధ్యాయాలు ముగించుకున్నాం. 21వ అధ్యాయంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇంతవరకు మనం చూసినటువంటి ఈ ధ్యానాల్లో 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు సంఘముల కోసం ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనకు తెలుసు. దాన్ని మనం ధ్యానించలేదు, కానీ వాటి విషయమే మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రభువుగా, సంఘములకు ప్రభువుగా మనం ఆ 3 అధ్యాయాల్లో గమనించగలుగుతాం. దేవుని చిత్తమైతే రాబో దినాల్లో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఆ 3 అధ్యాయాలు యేసు ప్రభువారిని ఒక ప్రభువుగా, సంఘములకు ఒక రూలర్గా అక్కడ చూపిస్తున్నాయి. ఇక 4వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు యేసు ప్రభువారు ఒక సింహముగా, అధికారం కలిగిన వాడిగా, బలము కలిగిన వాడిగా, జయించువాడిగా, రాజుగా, ఇవన్నీ గుణగణాలతో ఆ 4వ అధ్యాయం 20వ అధ్యాయం వరకు మనం చూడగలిగాం. ఇప్పుడు మనం ఆఖరి 2 అధ్యాయాలకు వచ్చాం. ఈరోజు మనం ఈ 21వ అధ్యాయం, నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే 22వ అధ్యాయంలోకి వెళ్తాం. ఈ 2 అధ్యాయాల్లో యేసు ప్రభువారు గొర్రె పిల్లగా మనం చూడగలుగుతాం. ఈ 2 అధ్యాయాల్లో క్రీస్తు లేకపోతే యేసు అన్న పేర్లు ఎక్కువగా హైలైట్ అవ్వలేదు, కానీ గొర్రె పిల్ల అన్న మాట ఎక్కువగా మనం కనుక్కుంటాం ఈ యొక్క అధ్యాయాలు, 2 అధ్యాయాలు. కాబట్టి ఒక గొర్రె పిల్ల, ఒక సౌమ్యుడు, లేకపోతే తగ్గించుకు దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవునికి ప్రియుడు అన్న భావాలతో మనం విశ్వాసులకు సంబంధించిన ఒక గొర్రె పిల్లగా ఈ 2 అధ్యాయాలు మనం ఆయన చూడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా చూస్తూ మనం ఈరోజు 21వ అధ్యాయ ధ్యానంలోకి వెళ్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను. ప్రియమైన వాళ్ళ, ఇది ఆస్ట్రోఫిజిస్ట్ అనేటువంటి అంతరిక్ష సంబంధమైనటువంటి ఆ జ్ఞానులు, ఆ సైంటిస్టులు, ఆ యొక్క డాక్టరేట్స్ చేసినటువంటి నిరంతరము ఆ పరిశోధనలు ఉండేవారు డీల్ చేయవలసినటువంటి అంశం ఇది. నూతన ఆకాశము లేదా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. ఇది ఎలా ప్రారంభించాలన్నది కూడా కాస్త తడబాటుగానే ఉంది నాకు. అయితే ఈ 11వ వచనం 20వ అధ్యాయంలో మాట చూస్తే కొంత మనకి ఒక ఆలోచనతో ముందుకు సాగచ్చు. చూడండి, 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ అపవాది, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అన్నవారి యొక్క మొత్తం యాక్టివిటీస్కి సీల్ చేశాడు. వారికి జడ్జిమెంట్ అయిపోయింది. ఆ 3 కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాయి. ఇంకా దేవుడు మిగతా వాటిని ప్రక్షాళన చేయడం కానీ, నూతన పరచడం కానీ అన్నది టేకప్ చేయబోతున్నట్టుగా మనం ఈ 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అందు నిమిత్తం దేవుడు చేయబోయే కార్యములో మొదటిగా అక్కడ జరిగింది ఏంటంటే, పాపపు శాపముతో శపించబడినటువంటి భూమి అవ్వచ్చు. ఆ భూమిపై జరిగిన ఘోరాతి ఘోరమైన పాప కార్యములు, విగ్రహ సంబంధమైనవి, వ్యభిచార సంబంధమైనవి, ఇంకా రోత పుట్టించే అనేక కార్యములు ఏ భూమిపైనైతే చేయబడ్డాయో ఆ భూమి, అలాగే ఈ మధ్యాకాశంలో ఉంటూ ఈ అపవాది అక్కడ నుంచి వాడి యొక్క ఏజెంట్ ద్వారా లేకపోతే ఈవిల్ స్పిరిట్స్ ద్వారా అనేక కార్యములు ఆ మధ్యాకాశపు ప్రాంతంలో వాడు సంచరిస్తూ ఎక్కువగా చేస్తూ ఆ ఆకాశ సంబంధమైన ఏరియాస్ను కూడా పాపభూయిష్టం చేశారు. కాబట్టి ఈ
పాపములో మ్రగ్గిపోయినటువంటి ఈ భూమి, ఈ ఆకాశం ఇంత పరిశుద్ధ దేవుడైనటువంటి వాని ఎదుట ఇంకా నిలవలేకపోయి, అందుకే అవి పారిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం 21వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అక్కడ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఆల్రెడీ వచ్చేసాయి. అంటే నేను అంటాను, నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఈ 20వ అధ్యాయం 11వ వచనంలో పారిపోయినటువంటివి పాపపు ఛాయలు, పాపములో మ్రగ్గిపోయినటువంటివి అవి పోయాయి. ఇంకా వాటికి స్థలం ఎక్కడ పోయిందో తెలియదు, సర్వ సృష్టిలో ఎటుపక్క పోయాయో తెలియదు, వాటికి స్థలం కూడా లేదు అన్నప్పుడు మరి వాటికి ఏమయ్యే కూడా ఒక ఆలోచన తట్టట్లేదు నాకైతే. కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుడు నేను భావిస్తుంది అంటే ఒక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. సాధారణంగా ఆకాశము అనగా దాన్ని డే స్కైగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కళ్ళు పైకెత్తితే పగలపూట మనకు కనిపించే ఈ బ్లూ స్కై, అదే ఆకాశంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రియమైన వాళ్ళరా, నైట్ స్కై ఒకటి ఉంటుంది. అది రాత్రిపూట చూచినప్పుడు నక్షత్రాలతో చుక్కలు చుక్కలుగా ఆ చీకట్లో డార్క్ బ్లూలో, లేకపోతే తెల్ల తెల్ల మేఘాలు అక్కడ కనిపిస్తుండగా దూరంగా ఉంటున్నటువంటి ఆ స్కై, అది సెకండ్ స్కైగా మనం అర్థం చేసుకోవాలి. మనం కళ్ళు పైకెత్తగానే కనిపించే డే లైట్లో ఉండేటువంటి స్కై, బ్లూ స్కై, అది ఫస్ట్ స్కై, ఈ అట్మాస్ఫియర్లో ఉంటుంది. అంతరిక్ష సంబంధించినటువంటిది సెకండ్ స్కై, అది నైట్ స్కై. అది నైట్ టైం మాత్రమే కనిపిస్తుంది, పగలపూట అది మనకు కనిపించదు. ఎందుచేతనో తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ రెండు సంబంధించినటువంటి ఆకాశం, ఇక్కడ ఒకటే ఆకాశంగా మనం రాయబడ్డది కొత్త ఆకాశము అని. కాబట్టి మనం పగలు చూస్తే కనిపించేదే, రాత్రిపూట వేరే రీతిగా దూరపు దృష్టి, మన దృష్టి దూరంగా సారించడానికి ఉపయోగపడుతూ అవతల ఉన్నటువంటి సెకండ్ స్కాన్ కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ ఆకాశము మార్పు చెందింది. భూమిని కూడా పూర్తిగా దేవుడు క్రొత్త భూమిని తీసుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మాట మాత్రం చేత దేవుడు సృష్టి అంతటిని చేశాడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఈ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ఉన్నటువంటి మార్పు, ఆ క్రొత్తదనం ఎదురా అంటే నా చిన్నపాటి ఆలోచనకి తట్టింది ఎదురా అంటే, చూడండి, ఇదే 21వ అధ్యాయంలో ఒక దగ్గర మనం చూసినప్పుడు చూడండి 23వ వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము అనే మాటలు మనం చూస్తాం. అయితే మొదటి పార్ట్లో ఉన్న మాట ఏంటంటే, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. అంటే ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి బియాండ్ టైం, లేకపోతే టైం అక్కర్లేని క్రొత్తదనాన్ని సంతరించుకున్నటువంటి భూమి, ఆకాశం. ఇప్పుడున్న ఈ భూమి ఆకాశము ప్రియమైన వాళ్ళరా, సూర్యుడు చంద్రుడు, నక్షత్రములు, గమనములు, ఋతువులు, అవి 24 గంటల ప్రయాణము, సూర్యుని చుట్టూ తిరగడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, భూమి సూర్యుని చుట్టూ తిరగడం, ఆ విధంగా ఋతువులు రావడం, 24 గంటలు గడిస్తే ఒక దినంగా, పగలుగా, రాత్రిగా, ఇవన్నిటినీ కలిగినటువంటి భూమి ఆకాశం దేవుని సన్నిధిలోంచి పారిపోయింది. ఇప్పుడున్నటువంటి ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమికి ప్రియమైన వాళ్ళరా, సూర్యుడు చంద్రుడు ఇంకా ఇతరత్ర ఈ డే అనేటువంటి కౌంట్ కానీ, గంటలు గడియలు అనేటువంటి ప్రస్తావన కానీ లేనటువంటి ఈ భూమి ఆకాశం. కాబట్టి ఇవి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మనం మామూలుగా చదివేస్తే ఈ ఆలోచన మనకు రాకపోవచ్చు, కానీ ప్రియమైన వాళ్ళ కాస్త లోతుగా దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడగగలిగితే మాత్రం ఇంకా 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 ఎన్నో లోతైనటువంటి మర్మములు ఈ వచనాల్లోంచి మనకు తట్టుతాయి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను గమనించినటువంటి ఆ 2వ లైన్లో 21వ అధ్యాయము మొదటి వచనంలో 2వ భాగంలో ఏంటంటే, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాయి, వాటిని దేవుడు క్రొత్తగా చేయలేదు. ప్రియమైన వాళ్ళ, అవి గతించిపోయాయి. దేవుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని, ఇంకా ఈ క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి పాపపు ఛాయలు కానీ,
పాపపు తాలూకా అసలు ప్రభావం కానీ ఏమాత్రం కూడా లేనటువంటి భూమి ఆకాశంగా నువ్వు నేను అర్థం చేసుకోవాలి. ఆ ప్రభావమును అనుభవించినటువంటి ఆ భూమి ఆకాశం గతించిపోయాయి, పారిపోయాయి, దేవుని ఎదుటి నిలవక. కాబట్టి ఎందుకంటే పాపానికి సంబంధించినట్టు ఆ 3 వ్యక్తులు కూడా పోయారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. వారు పోయిన తర్వాత వాటికి మూలాలుగా ఆధారాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాయి. ఎందుకంటే 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరణమును పాతాళలోకమును అన్న మాట చూస్తాం. చూడండి 14వ వచనంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడిన. మరణము మృతుల లోకం వెళ్ళిపోయింది, అపవాది దానికి సంబంధించి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఏదిరా అంటే ఆ పాపం ఛాయల్లో మగ్గిపోయాయి అనేక వేల సంవత్సరాలు. కాబట్టి ఆ ఆకాశం భూమి కూడా వెళ్ళిపోయాయి. ప్రేమిని వాళ్ళరా, ఇప్పుడు దేవుడు మన కొరకు, అంటే ఎవరైతే మొదటి పునరుద్ధానం పొంది ఉంటారో వారి కొరకు, ఎవరైతే పరిశుద్ధులుగా ధన్యులుగా పిలువబడతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన్ని వెంబడిస్తూ ఉంటారో, ఎవరైతే 1000 ఏండ్ల పరిపాలనకు ఆయనతో పాటు వెళ్ళి యాజకులుగా పనిచేస్తారో వారి కొరకు దేవుడు నూతన ఆకాశమును నూతన భూమిని ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఇప్పుడు మనం ఇంకో మాట చూస్తున్నాం, సముద్రము ఇకను లేదు. ప్రేమైన వాళ్ళరా, ఈ సముద్రం కోసం రాయబడిన మాటల్లో మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే సముద్రము అన్నది సెపరేషన్ చూపిస్తుంది, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయేటువంటి ఆ డిస్టెన్స్ని అది కలిగి ఉన్నట్టుగా, అది కలిగించేటట్టుగా. ఇట్ ఇండికేట్స్ ఎ సెపరేషన్ ఆర్ ఫర్ ఎన్ ఈవిల్ యాక్ట్స్. అంటే దుష్ట కార్యములకు కానీ దుష్ట సంగతులకు కానీ లేకపోతే విడదీయడానికి సంబంధించిందిగా సముద్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. అంటే ఒక ఈవిల్కి స్థానముగా, దుష్ట శక్తికి స్థానముగా సముద్రం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం ఇంకా కానీ మనం చూడగలిగితే ప్రేమిని వాళ్ళరా, సముద్రం మనం ఈ యొక్క 13వ అధ్యాయమే కాకుండా 20వ అధ్యాయంలో కూడా మనం ఒక్కసారి కానీ వెళ్ళగలిగితే 13వ వచనం చూడండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అంటే సముద్రంలో మృతులకు స్థానం అన్నమాట. సముద్రం ప్రిజర్వ్ చేసిందనమాట. సముద్రం మరణానికి కొంత సహాయం అందించినట్టుగా, సముద్రంలో మృతులు చాలా కాలం ఉండిపోయినట్టుగా. అంటే అది హోలీ థింగ్ కాదు, సాక్రెడ్ ప్లేస్ కాదు. కాబట్టి ఇంకా సముద్రం పాప సంబంధమైన సముద్రం కూడా, కాబట్టి ఆ సముద్రాన్ని కూడా దేవుడు అక్కర్లేదు కనుక లేకుండా చేసినట్టుగా మనకి అర్థం. చూడండి, యెషయా గ్రంథంలోకి వెళ్తున్నాం మనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమని వెళ్ళరా, అక్కడ సముద్రం కోసం 2 మాటలు ఉన్నాయి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. సముద్రాన్ని దేంతో పోల్చారు? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును, పైకి తీసుకొస్తుంటాయి. అంటే ఇది మెచ్చుకోదగ్గ వస్తువుగా కానీ అవసరమైనదిగా కానీ అది మనకి లేదు సముద్రం. ఈ బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా మనం చూడగలిగితే. మరొక మాట కీర్తన గ్రంథంలోకి కానీ మనం వెళ్ళగలిగితే 89వ కీర్తనలో ఈ సముద్రం కోసం మరికొద్దిగా వివరణ మనకు కనిపిస్తుంది. 89వ అధ్యాయం 9వ వచనం, సముద్ర పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. అది నాశనాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఉన్నప్పుడు దేవుడు వాటిని అణిచివేస్తున్నట్టుగా. అంటే ప్రేమిని వల్ల సముద్రం క్షేమాన్ని ఇచ్చేదిగా లేదు, నాశనాన్ని చేయకుండా ఉండేదిగా లేదు, కానీ నాశనానికి ఉర్రూతలూగుతున్నట్టుగా మనకు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వాక్య భాగాలన్నింటి ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే అది సెపరేషన్కి, ఈవిల్ యాక్ట్స్కి,
సూచనగా సాదృశ్యంగా ఉన్నట్టుగా, అంటే ఒక విధంగా పాపభూయిష్టమైనది అనమాట. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిర్మిస్తున్నటువంటి లోకంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమినే తీసుకొచ్చినప్పుడు ఇంకా మనకి ఈ దినాల్లో అర్థమవుతుంది ఏంటంటే, అంటే భూమి పైన 2/3 ఆఫ్ ది ఏరియా ఈజ్ కవర్డ్ బై ది వాటర్. సముద్రాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలతో నిండి ఉంది కాబట్టి ఇంకా భూమిపైన సముద్రానికి తావులేదు, ఇంకంతా కూడా ఫెయిర్ ల్యాండ్ ఉంటుందన్నమాట. కాబట్టి సముద్రానికి ఇక తావు లేకుండా దేవుడు ఇచ్చేస్తాడు, ఇక్కడ లేదు. ప్రేమైన వాళ్ళారా, 2వ వచనంలో మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ఈ వచనం కోసం తర్వాత కూడా కాస్త డిస్కస్ చేయొచ్చు, ఆ ధ్యానం చేద్దాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అలాగే దాన్ని ఎలా చెప్పాలంటే ఒక భర్త దగ్గరికి వస్తున్నటువంటి పెండ్లి కుమార్తెగా, పెండ్లిలో జతపరచబడడానికి ఎంతగా మరి సిద్ధపడి తయారయ్యి మరి ఎడోర్నేషన్గా అంటే అందంగా అలంకరించబడినటువంటి రీతిగా ఈ పట్టణమట దేవుని దగ్గర నుంచి దిగు వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం చూసే మొదటి స్కై పగలపూట కనిపించేది, సెకండ్ స్కై రాత్రిపూట కనిపించేది. అయితే ఆ థర్డ్ స్కైలో అది దేవునికి సంబంధించింది. అలాగని మనం ఆ లోకంలోకి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఎదురుగుంటాడు అనుకోవడం కాదు. దేవుడు ఇంకా ఆ లోకంలోనే ఎంతో ఉన్నతమైనటువంటి సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉంటాడు. అక్కడి నుండి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని సిద్ధం చేసి మన కొరకు తీసుకుని వస్తున్నాడు, పంపిస్తున్నాడు, కిందకి దిగడం చూస్తున్నాడు. దీనికోసం ఇంకా మనం మాట్లాడతాం. ఇదిగో చూడండి, ఇప్పుడు 3వ వచనంలోకి వెళ్తున్నాం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రియమైన వాళ్ళారా, దేవుని నివాసం యెరూషలేము పట్టణం దేవుని యొక్క నివాస స్థానం, ఆయన కోరుకున్న పట్టణం. ఈ పట్టణం కోసం 2 వాక్యాలు మీకు చూపించాలి. ఎలాగంటే 132వ దావీదు కీర్తనలోకి కానీ మనం వెళ్ళగలిగితే, మొదటిగా 48వ కీర్తనలోకి వెళ్దాం. 48వ కీర్తన, ఈ 48వ కీర్తనలో మొదటి నుంచి కానీ మనం కానీ కొన్ని వాక్యాలు చదువుకోగలిగితే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా యెరూషలేము పట్టణం కోసం దేవుడు చెప్తాడు. 8వ వచనం చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని దేవుడు స్థిరపరిచి ఉన్నట్టుగా ఈ వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం 132వ దావీదు కీర్తనకు వస్తున్నాం. 132వ దావీదు కీర్తన, ప్రియమైన వాళ్ళారా, 12వ వచనం చూద్దాం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. ప్రియమైన వారు, ఈ మాటలన్నీ కూడా యెరూషలేము పట్టణం కోసం. అటువంటి పట్టణాన్ని దేవుడు తానే సిద్ధపరిచి పరలోకం నుంచి మనం నివసింపడానికి, మనం అనగా ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరైతే పరిశుద్ధులుగా ధన్యులుగా మొదటి పునరుద్ధానంలో పాల్పొంపులు పొంది ఆయన వెంబడి ఉంటూ ఉంటారో వారి కొరకు, వారి నివాసం కొరకు ఎన్నాళ్ళు తరతరములు ఆయన చెంత నివాసముగా ఉండడం కోసం దేవుడు ఆ పట్టణాన్ని ఈ భూలోకంలోకి పంపిస్తారు. ఆయన సిద్ధపరిచినటువంటి
క్రొత్త భూమి పైకి ఆయన పంపిస్తున్నాడు. అది ఆయన యొక్క నివాస స్థానం. మనం 132 దావీదు కీర్తనలు మనం చదువుకున్నట్టుగా. అయితే ఇక్కడ మనం మరికొంత వివరణలోకి మనం వెళ్ళాలి. ఎలాగంటే దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ మెన్ అని ఉంటుంది. అయితే నేను మెన్ అన్న మాట కూడా తీసుకోవట్లేదు, కానీ ప్రేమిన వాళ్ళరా, మనం లోకా సువార్త కానీ లేకపోతే ఇతర ఆ యొక్క సువార్తలు కానీ గమనిస్తే ఒక మారు సద్దూకయ్యులు వచ్చి పునరుద్ధానం గూర్చి ఆయన్ని శోధిస్తూ ఒక సంగతి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ పునరుద్ధానం గూర్చి ఆయన బోధిస్తూ ఏమంటారంటే, పునరుద్ధానమందు ఒకరికొకరు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లికి పుచ్చుకొనరు. అక్కడ ఆ రోజు అప్పుడట ఆ పునరుద్ధానం ఉందట వారు దేవునికి పిల్లలై ఉంటారు అని దేవుడు తెలియజేశాడు. దే విల్ బి లైక్ గాడ్స్, దే విల్ బి లైక్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే దేవునికే చెందిన వారిగా, దేవుని కుమారులు కుమార్తెలుగా ఇంకా సంబోధన ఉండదని నేను చాలా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, భూలోకమును ఆయన భూలోకంలో మానవుల్ని ఆయన నిర్మించినప్పుడు ఆదాము అవ్వల్ని ఏదైనా వనంలో పెట్టినప్పుడు వారిని దేవుడిచ్చినటువంటి ఒక దీవెన ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ భూమి ఫర్ మల్టిప్లికేషన్, అభివృద్ధి పొందడానికి పళ్ళు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, కీటకాలు అవ్వచ్చు, ఆఖరికి మనుషులు అవ్వచ్చు, అందరూ కూడా ఫలించడానికి. అందుకు అక్కడ జెండర్స్ని పెట్టాడు. మేల్ జెండర్, ఫిమినైన్ జెండర్, పురుషులు స్త్రీలు అన్న వారిని దేవుడు నిర్మించి భూలోకంలో ఉంచాడు. ఆ భూమి వెళ్ళిపోయింది, ఆ ఆకాశం కూడా గతించిపోయింది, ఆ జనాంగం కూడా మారిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఉన్నటువంటి దేవుడి చేత ఏర్పరచబడిన జనాంగం ఎవరి కోసమైతే ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నిర్మించబడ్డాయో వారు ఫర్దర్ మల్టిప్లికేషన్ కోసం కాదు, వారు ఫర్ ఎవర్ టు లివ్ ఇన్ హెవెన్ అలాంగ్ విత్ గాడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో కలిసి దేవుని సహవాసంలో నిత్యము జీవించడానికి పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులు, ధన్యులు. ఇంకా పరలోకంలో పిల్లల కన్నం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ ఇంకేది ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనుష్యులను సంబోధించడం అర్థం ఏంటంటే, ఆ తర్వాత వచనాల్లో కూడా చూడండి, 7వ వచనం చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును అన్న మాట ఇక్కడ గమనించండి. అంటే ఇంకందరూ కూడా నేను అనుకుంటాను, ఇది నా భావన, అయితే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఆయన కుమారులుగానే లోకమంతా ఉంటుంది. అక్కడ జెండర్తో సంబంధం లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు ఇటువంటి వారితో పరలోకము నిండిపోతుంది. అంటే ప్రేమైన వాళ్ళరా, ఈ పరలోకం కోసం కూడా రాయబడిన మాట ఏంటంటే, ఈ యెరూషలేం పట్టణం కోసం రాయబడిన మాట ఏంటంటే, అది 1500 మైళ్ళ పొడుగు, ఒక భుజం, ఒక సైడు 1500 మైళ్ళు, అంటే సుమారు 2500 కిలోమీటర్లు ఒక భుజం అన్నమాట. అలాగే అంతే భుజము ఎత్తు కూడా ఉంటుంది, అంతే భుజము లోతు కూడా ఉంటుంది, వెడల్పు అన్నమాట. అంటే ఒక క్యూబికల్, ఒక సమచతురంతో ఉన్నటువంటి ఒక క్యూబ్ లాంటిది అనమాట. అది క్యూబ్లా ఉంటుందో లేకపోతే ట్రయాంగిల్గా ఉంటుందో మరి మనకు తెలియదు. కానీ ప్రేమిన వల్ల ఇంత పెద్ద వైశాల్యంతో నింపబడినటువంటి ఈ పట్టణము పరిశుద్ధుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఈ పట్టణం అంటే సుమారు విశాఖపట్నం నుంచి కానీ మనం కొలత వేస్తే కాశ్మీర్ని కూడా దాటిస్తే తప్ప మనకు 2500 కిలోమీటర్లు రావు. ఇదంతా ఒక భుజం, అలాగే అంత ఎత్తు, అలాగే అంత వెడల్పు, ఇటువంటి కొలతలతో ఉన్నటువంటి ఒక పట్టణము దేవుని యొద్ద నుంచి దిగి వచ్చింది. అది దేవుని యొక్క నివాస స్థలంగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం చూసినట్లయితే ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పర్టికులర్ 3వ వచనంలో నాకు వెంటనే ఏదైనా వనం జ్ఞాపకం వస్తుంది. ఏదైనా వనంలో కూడా కాపురం ఉన్నట్టుగా అక్కడ మనం చూడలేదు, కానీ ఒక విధంగా దేవుడు ఆ ఇద్దరు మనుషులు మాత్రమే, అంటే ఆదాము అవ్వలు మాత్రమే వారు కలిసి జీవించారు.
ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని మార్లు ఆయన వచ్చేవాడో తెలియదు, కానీ చల్లని పూట మాత్రం ఆయన వచ్చినట్టుగా బైబిల్ చూపించింది. అయితే ప్రియమైన వాళ్ళారా, వారు ఒక 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 ముగ్గురు సభ్యులు అంతే, దేవుడు ఇద్దరు మనుషులు. అయితే వారికి ఆ స్థితిలో పాపము లేని స్థితి. ఆ తరువాత ఆయన వారితో కలిసి జీవించిన సంఘటన లేకుండా పోయింది. కారణం ఏంటి? పాపం. ఇప్పుడు మరలా మనం ఈ 21వ అధ్యాయము ఈ 3వ వచనంకి వచ్చేద్దాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. అంటే ప్రియమైన వాళ్ళే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కమ్యూనిటీ ఉంది, కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ సంఖ్యకి ఎంతమందో మనకు తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళారా, ఒక విధంగా నేను అంటాను, భూమిపైన పుట్టిన మానవులలో నుంచి దేవుణ్ణి అంగీకరించిన వారు ఒక శేషంగా వస్తారేమో. అలాగే ఇశ్రాయేలు వారిలో నుంచి, అలాగే అన్యుల్లో నుంచి కూడా శేషంగా. ఎందుకంటే వారు లోకాన్ని ప్రేమించేవారు ఎక్కువగా ఈ దినాల్లో కనిపిస్తున్నారు కాబట్టి మొదటి నుంచి కూడా ఈ అపవాది అనేకులు వాడి ప్రక్కకి మళ్లించుకొని వారిని వాడి ఆకర్షణలో పడవేసుకొని వారిని నాశనం చేశారు. కాబట్టి వారు రెండో మరణం పాలైపోయారు. కాబట్టి ఇంకా వారికి ఇక్కడ తావుండదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ధన్యులుగా పరిస్థితులు ఉన్నారో వారు శేషమని నేను భావిస్తున్నాను. వారందరూ కలిసి ప్రేమని వాళ్ళరా దేవునితో కాపురం ఉంటారు, జీవిస్తారు. మరలా ఏదేను వనం లాంటి అట్మాస్ఫియరే వచ్చేస్తుంది అని అనడానికి వీలు లేదు. ఎందుచేతనంటే ఏదేను వనంలో ప్రేమని వాళ్ళరా అదొక వనము కాబట్టి పళ్ళు ఫలాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రేమని చెట్లు ఇవన్నీ కూడా వారిని అనుభవించమన్నారు దేవుడు. కానీ పరలోకంలో ప్రియమైన వారు మనం ఎంతవరకు మనం చదువుకున్న జ్ఞానం కానీ తెలుసుకున్న విషయాలు కానీ జీవవృక్ష ఫలము జీవజలములు మాత్రం ఉంటాయన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. 12 నెలలు కాపు ఇచ్చేటువంటి పళ్ళు అక్కడ దొరికే చెట్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం తప్ప మిగతా పండ్లు తోటలతో అక్కడ పని లేదు. ఎందుకంటే ఆ పండ్లు గత కాలంలోనైతే గతించిపోయిన భూమిపైన జీవించే వారి కోసమైతే ప్రేమిన వాళ్ళరా అవి వారు బ్రతకడం కోసం వారు తినాలి. ప్రతి రోజుకి కనీసం 3-4 సార్లు తినక తప్పదు బ్రతకడం కోసం. కానీ పరలోకంలో మనకి ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు కాబట్టి వాటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఏదైనా వనం లాంటి వనంతో మనకి పని లేదు. ఎందుకంటే ఆయన మహిమలో ఆయన వెలుగులో ఆయన మనకి ఏ ఆకలి కానీ దప్పిక కానీ లేనిటువంటి ఆ లోకంలో మనల్ని ఆయనతో పాటు జీవింప చేస్తారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ చాలా గొప్ప వర్ణన ఇక్కడ మనం గమనించాలి. మనం గ్రహించగలిగితే కాస్త లోతుల్లోకి తొంగి చూడగలిగితే అద్భుతకరమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు ప్రియమైన 4వ వచనంలోకి మనం వెళ్తున్నాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సడన్గా ఏంటి మాట? ఆయన వారికి తోడుగా ఉంటానన్నారు, వెంటనే బాష్ప బిందువులు అంటున్నారు. ఆయనకు బాష్ప బిందువు ఆనందంతో కూడినటువంటి కన్నీరు అన్నమాట. గతంలో లోకంలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు అంటే సువార్తల్లో కానీ పత్రికలు చూసినప్పుడు ఎంతమందో ఆయన సన్నిధిలో కన్నీరు కార్చారు. మరియా మార్తలు అవ్వచ్చు, లేకపోతే నాయిన్లో ఉన్నటువంటి విధవరాలు అవ్వచ్చు, లేకపోతే శతాధిపతి అవ్వచ్చు, ఆఖరికి యేసుప్రభు వారు కూడా ఆయన కన్నీరు కార్చారు లాజరు సమాధి దగ్గర. అలాగే ఆయన యెరూషలేమును చూస్తూ కూడా కన్నీరు కార్చారు. ప్రియమైన వారు కన్నీరు కార్చడం దుఃఖం వలనో, బాధ వలనో, వ్యసనం వలనో, కష్టం వలనో, కొరత వలనో, ఇంకా ఏదైనా సరే పాపము సంబంధించిన రీతిగా పాపం మనల్ని కట్టిపడేస్తుంది. కాబట్టి పాపం మనల్ని బహుగా శ్రమల గుండా తీసుకువెళ్ళింది. కాబట్టి మనం కన్నీరు కార్చాం. ఇక్కడ వీరు ఎందుకు కన్నీరు కారుస్తారు? అది మామూలు కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు. ప్రేమిన వాళ్ళరా ఈ మానవులకి ఎవరైతే ఈ మనుషులు ఎవరైతే ఈ రాజ్యంలోకి వెళ్ళారో వారికి వారి పితరుడైన ఆదాము అవ్వల యొక్క జీవితాలు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఆ గొప్ప ఆ యొక్క అద్భుతకరమైన లోకం లాంటి లోకంలోకి వీరు తిరిగి తీసుకొచ్చింది ఎవరా అంటే దేవుడే. మానవుని ప్రయత్నం ఏమీ లేదు ప్రేమిన వాళ్ళరా. ఒకసారి మానవుడు పడిపోయిన తర్వాత పాపంలో కొట్టుకుపోతూనే ఉన్నారు. కానీ దేవుడైతే ఎలాగ తిరిగి నేను ఆదాము అవ్వల్ని ఎలాగైతే ఏదేని వల్ల నిలిపాను అటువంటి స్థితిలోకి మరలా నేను ఈ మానవుల్ని తీసుకురావాలి అని చెప్పి ఆయన చేసిన తన ప్రాణ త్యాగంతో కూడిన నిత్య ప్రయత్నమే ఈరోజు ఈ సంఘటన సంభవించింది. ఇదంతా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రజలు
ఈ ఈ మనుష్యులు, ఈ ధన్యులైన వారు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. అందుకు దేవుడు ప్రియమైన వాళ్ళారా ఆయనతో వారితో పాటు కాపురం ఉన్నాడు కాబట్టి అటువంటి ధన్యకరమైన పరిశుద్ధమైనటువంటి భాగ్యం లభించినందుకు గాను వారి కన్నీరు మున్నీరు అవుతుంటుంటే దేవుడు వాటిని తన హస్తంతో తుడిచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ దృశ్యం ప్రియమైన వాళ్ళ ఒకసారి ఊహించండి. నీ ప్రయత్నం లేకుండా పడిపోతూ నరకంలోకి వెళ్ళవలసిన నీవు నిన్ను ఆయన చేయి పట్టి తీసుకుని వచ్చి ఈ ధన్యకరమైన జీవితం ఇస్తే నీకు ఆనంద బాష్పాలు రావా? ప్రియమైన వాళ్ళారా ఆ స్థితిలోకి నీవు నేను సాగిపోవాలి. ఆ ధన్యుల్లో నీవు కూడా ఒకటిగా ఉండాలి. ఆయనతో కాపురం చేసే సంఖ్యలో నీవు కూడా ఉండేటట్టుగా ఎప్పటి నుంచే నువ్వు సిద్ధపడాలి. ప్రియమైన వాళ్ళ ఇది పోగొట్టుకుంటే ప్రియమైన వాళ్ళ నీకు మెర్సీ కానీ గ్రేస్ కానీ ఇంకెప్పటికి కూడా దొరకవు. కానీ ఇది మామూలు జీవితం కాదండి, పరమాద్భుతకరమైన ఆనందకరమైన ఇంకా వర్ణింప నలవి కానటువంటి గొప్ప జీవితం. కాబట్టి ఇది we cannot lose it by any cost. We have to grab it by somehow. ఏ విధముగానైనా మనం ఆయన లోకంలోకి వెళ్ళడానికి ప్రయాసపడవలసిందే. చూడండి. ఇంకా మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ప్రియమైన వాళ్ళరా పరలోకంలో ఒకప్పుడు దేవాలయం ఉండేది. దేవాలయకు సంబంధించినవన్నీ కూడా ఆయా అధ్యాయాలు మనం చూచాం. ముఖ్యంగా ఈ నూతన కొత్త భూమిలో, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, వాటిలో మరణానికి ఇంకా తావులేదు. మరణం ఎప్పుడు వస్తుందండి? ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇంకా పాపముకే అంతం పాడేసిన తర్వాత, పాపానికి ఒక పులి స్టాప్ పడిపోయిన తర్వాత, పాపం ఎవరి ద్వారా వస్తుందో వారందరినీ కూడా అగ్నిగుండంలో పంపించి వేసిన తర్వాత ఇంకా మరణం ఎందుకు ఉంటుంది? మరణము కానీ దుఃఖము కానీ ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. పరలోకములో ఇవేవి ఉండవు. ప్రియమైన వాళ్ళు ఎంత గొప్ప శుభ సమాచారం అండి ఇది. గ్రేట్ గుడ్ న్యూస్ అన్నమాట. దేవుడిస్తున్న సమాచారం. మరణం ఉండదు, సముద్రం ఉండదు, పాత భూమి కానీ పాత ఆకాశం కానీ, ప్రియమైన మరణ లోకము, మృతుల లోకం కానీ, మరణం కానీ, సముద్రం కానీ, ఇంకా ఎన్నెన్ని ఉండవో ఇవన్నీ చూస్తుంటే ఇంకా వాటితో మనకు పని లేదు. కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా తీసి నూతన పరుస్తున్నాడు. ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ప్రియమైన వాళ్ళరా పరలోక సంబంధమైన వాటితోనే ఆ పరలోకాన్ని నింపుతున్నాడు. అక్కడ భూలోక సంబంధం ఏవైనా ఉండవు అన్న విషయాన్ని మనకు తెలియజేయడం కోసమే వాటిని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం భూలోకంలో వచ్చి పరలోకంలోకి వెళ్తున్నాం కాబట్టి మనకి చెప్తున్న విషయాలు ఏంటంటే నువ్వు దేని ద్వారా అయితే నష్టపోయావు, దేని ద్వారా అయితే బాధపడ్డావు, దేని గుండా అయితే వచ్చావు, అవేవి కూడా ఈ పరలోకంలో ఉండవు ప్రియమైన నా కుమారుడా అని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. చూడండి. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. దేవుని యొక్క సింహాసనంలో నుంచి వచ్చిన స్వరం ఏంటంటే మొదటి సంగతులు. అంటే ప్రియమైన వాళ్ళరా పరలోకములో మిఖాయేల్ దేవదూతతో యుద్ధం చేసినటువంటి ఆ యొక్క లూసిఫర్ అవ్వండి, లేకపోతే ఆ యొక్క తిరుగుబాటు చేసిన ఆ కెరూబ్ అనండి, అప్పటి నుండి ఆ తర్వాత వాడు భూమిపైకి తిరగతోయబడడం, వాడు ఆయన స్వరూపంలో ఉన్న వారిని మోసగించడం, ఆ తర్వాత భూమిపైన పాపం ప్రబలిపోవడం, ఆ తర్వాత వచ్చిన విపత్కర పరిస్థితులు, ఆ తర్వాత దేవుని ప్రణాళిక నడిచించి దేవుడు తన కుమారుని పంపించడం, ఈ సంగతులన్నీ కూడా అంటే పడిపోయినటువంటి తన పోలికలో ఉన్నటువంటి మానవుని రిస్టోరేషన్ చేసినటువంటి ఆ సంగతులన్నీ కూడా ముగింపుకొచ్చేసాయి. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నమాట ఇక్కడ మన పలకడం ఎంతైనా మరి అవసరమే, సరిపడే మాట. మొదటి సంగతులు గతించిపోయినవి అని మనకు తెలియజేది. ఇంకా పాత లోకం తాలూకు సూచనలు కానీ సంగతులు కానీ ఇంకా మన మదిలోకి రావు, కనిపించవు అన్నది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయం. 5వ వచనం చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నా అని చెప్పాను. ప్రియమైన వాళ్ళ పరలోకంలో ఉన్నవన్నీ కూడా నూతనమైనవా కాదన్నది కాదు, నీకు అవి నూతనమైనవే. ఇదే కదా మొదటిసారి పరలోకంలోకి వెళ్ళడం. ఇంకక్కడ సంగతులన్నీ కూడా ఎవ్రీథింగ్ న్యూ. భూలోక సంబంధమైనది ఏది అక్కడ ఉండదు. నీవు కూడా పరలోక సంబంధిగా మార్చబడిన తరువాతే పరలోకానికి వెళ్ళిపోయావు కాబట్టి
ఇంకా పరలోకంలో నీకు అక్కడ ఉన్న సంగతులన్నీ కూడా నూతనమైనవిగా ఉంటాయి. ఒకరు చూసిందే చూస్తావా చూడవా అంటే అక్కడ ఉండకపోవచ్చు. ఏ క్షణంకి ఆ క్షణం నూతనత్వం నూతనమైనవిగా దేవుడు చేయించున్నాడని ఆయన సెలవిస్తున్నాడు. అంతేకాదు ప్రేమైన వల్ల మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక ప్రేమైన వాళ్ళరా పొర్రపాటును కూడా అసలు నీ తలంపుల్లో కూడా రావక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన ఆఖరి మాట చూడండి, 27వ వచనం, 21వ అధ్యాయం 27వ వచనం. దానిలో నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అంటే ఇంకా యాక్సిడెంటు బై మిస్టేక్ అన్న పదానికి తావు లేకుండా ఇంకా భూ సంబంధమైనది ఏది కూడా పరలోకంలో ఉండడానికి స్థానం ఉండదు. అది ఆ విషయాలు నిజమైనవి అని దేవుడికి తెలియదు. ఈ మాటలన్నీ చెప్తుంటే ఈ దృశ్యాలన్నీ చూస్తున్నటువంటి ఆ యోహాను నోరు ఎల్లబెట్టి స్పెల్ బౌండ్ అయిపోయాడు. అలా ఉండిపోయి ఉంటాడు మోస్ట్లీ, నేను అనుకుంటాను అలాగా. అందుకు చూడండి అక్కడ ఏం రాయబడ్డదంటే, అక్కడ ఏడాడు ఈ మాటలు నమ్మకమును నిజమనే ఉన్న కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాడు అని కాదు. బాబు రాయి, నువ్వు అక్కడ రాయి, ఈ సంగతులు నిజం నా బిడ్డలకు తెలియడానికి లోకంలో. ఎందుకంటే ఇది ఈ భూమిపైన ఉన్నటువంటి వారు అందరూ కూడా చదివి గ్రహించి విశ్వసించేలాగా నువ్వు రాయి అని చెప్పి దేవుడు యోహానికి ఇన్సిస్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దోస్ థింగ్స్ ఆర్ రియలీ ట్రూ ఫర్ అస్ టు బిలీవ్. అవి నిజమైనవి మనం నమ్మడానికి. ప్రియమైన ఎంత గొప్ప లోకాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. అంతేకాదు మనం ఇంకా చూస్తున్నాం, ముందుకు సాగిపోతున్నాం. మరియు ఆయన నాతో ఇట్లేను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమెగియు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. ప్రేమైన వాళ్ళరా అల్ఫా ఓమేగా అన్నవి గ్రీక్ లెటర్స్లో మొదటి అక్షరం ఆఖరి అక్షరం. అంటే ఇది ఒక సంకేతికంగా మనకు అర్థం అవడానికి వీలుగా, అంటే ఈజ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్, అంటే ఆయనే ఆది అంతమై ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసుకున్నారు తప్పించి ఆ యొక్క అల్ఫా ఓమేగాలతో పని లేదు. అలాగే ఆ రోజుల్లో గ్రీకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి గ్రీక్ లెటర్స్ వాడారు. కానీ మనం గమనించవలసింది అంటే హీబ్రూలో ఉన్నటువంటి ఎలెఫ్ తావ్ అన్న మాటలు మనం సంబోధించిన అదే అర్థం వస్తాయి. ఎందుకంటే హీబ్రూ ఆల్ఫాబెటికల్స్లో మొదటి అక్షరం ఎలెఫ్, ఆఖరి అక్షరం తావ్. కాబట్టి మనం అల్ఫా ఓమేగాను అన్నా పర్వాలేదు, కానీ ఎలెఫ్ తావ్ హిబ్రూ లెటర్స్ ఏంజలిక్ లాంగ్వేజ్ కాబట్టి, హెవీలీ లాంగ్వేజ్ కాబట్టి ఆ మాట ఉపయోగి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే ఆదియు అంతమునై ఉన్నవాడు అని అర్థం ఇచ్చే మాటలు. ఆయనే ప్రారంభించే, ఆయనకి బిగినింగ్ అంటూ లేదు, కానీ ఈ సంస్థానికి ఆయనే బిగినింగ్ అండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన సృష్టికర్త సర్వశక్తిమంతుడైన వాడు, మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మన దేవుడు. ఆయన మనతో కాపురం చేయడానికి టు డ్వెల్ అమాంగ్ us, or he is giving us an opportunity to dwell with him in his land, in his world. ఆయన లోకములో ఆయనతో పాటు కలిసి జీవించడానికి ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. మనల్ని కుమారులుగా పిలుస్తూ ఆయన మనకు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి సిద్ధపడదాం. గొప్ప ఆపర్చునిటీ, గొప్ప కాల్ అండ్ ఇన్విటేషన్. అంతేకాదు ప్రియమైన వాళ్ళ చూడండి, ఇక్కడ దప్పిగొను వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ప్రియమైన వాళ్ళరా, అంటే దప్పిగొన్నవారు అక్కడ ఉంటారా? ఇందాలే కదా అన్నారు ఆకలి దాహం ఉండదని. అవును, కానీ ప్రియమైన వాళ్ళరా దప్పిగొన్నవారి కొరకు అంటే అటువంటి స్థితి రాదు. కానీ అటువంటి వారి కొరకు దేవుడు ఆ లోకంలో సిద్ధం చేసింది అంటే జీవజలములను ఉచితముగా. ప్రేమిన వాళ్ళరా మనం వాటినే మొదట్లో పోగొట్టుకున్నాం. జీవవృక్ష ఫలాలు కానీ జీవజలమును కానీ పోగొట్టుకున్నాం. వాటిని తిరిగి మనకు సిద్ధం చేసి ఉంచాడు. అవి మనకి దాహం కొంటే తాగడానికి కాదు ప్రేమిన వాళ్ళరా, అవి మనకి టు టేస్ట్ ద హెవెన్లీ డ్రింక్ అన్నమాట. పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ద్రావకాన్ని లేకపోతే ఆ యొక్క నీరుని త్రాగడానికి ఆ విధంగా ఆత్మీయ దాహం తీరుతుందా, ఇంకా ఎదుగుతూ ఉంటామా అనేటువంటి రీతిగా ప్రేమిన వాళ్ళరా బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఈ మాటలు
యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు 6వ అధ్యాయంలో మనకు తెలియజేశారు. ప్రేమిని వాళ్ళరా, ఆయన పర్ణశాల పండుగ సందర్భంలో 37వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనను దప్పిగొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయనందు విశ్వాసులకి ఎవరు ఇప్పుడు పరలోకంలో చేరారు మొదటి పునరుద్ధానం ద్వారా, వారు పరిశుద్ధులు, ధన్యులు, వారు విశ్వాసులు. వారి కొరకు దేవుడు ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో వారి కొరకు జీవజలములను వారి కొరకు ఉచితముగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడు. మన కొరకు జీవజలములు. ప్రేమిని వాళ్ళరా, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడిని అయిందును, అతను నాకు కుమారుడు అయిందును. విక్టోరియస్ పీపుల్గా మనల్ని దేవుడు గుర్తిస్తున్నాడు. ఎవరైతే ఈ లోక సంబంధమైన ఈ పోరాటంలో సైతానుడు కల్పించిన సమస్తమైనటువంటి ఆ యొక్క కష్టంలో నుంచి వాడిచ్చినట్టు అగ్నిబాణములన్నింటిని కూడా ఎదుర్కొని యుద్ధంలో జయించి వచ్చారో, యేసయ్య నామం పేరట మనం జీవించడమే కాకుండా ఆయన కొరకు మనం ప్రాణాలు అర్పించామో, ప్రేమిని వాళ్ళరా, వారందరూ కూడా జయించువారుగా దేవుడు మనల్ని గుర్తిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. వారి అంట వీటన్నిటిని కూడా పరలోక సంబంధమైన వాటన్నిటిని కూడా ఉచితంగా పొందుకుంటారు. అవి జీవవృక్ష ఫలాలు అవ్వచ్చు, జీవజలములు అవ్వచ్చు. దేవుడు మన కొరకు సిద్ధం చేసే వాటిని మనం ఉచితంగా పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 7వ వచనం చాలా భయంకరమైన మాటలు. 8వ వచనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వీరి కోసం ఇంతకుముందు ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత పూర్తిగా వివరణతో రాయబడలేదు. ఎవరెవరు ఆ యొక్క అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, అపవాది ఉన్నటువంటి అగ్నిగుండంలోకి వారు ఉన్న స్థలంలోకి వెళ్తారు అన్న మాట 20వ అధ్యాయంలో స్పష్టంగా మనకి ఇవ్వబడలేదు. కానీ 21వ అధ్యాయంలో వాటికి ఆ కేటగిరీస్ని, ఏ గుణగణాలతో ఉన్నవారు అగ్నిగుండానికి ప్రాప్తులు అవుతారు, దాంట్లోకి వెళ్తారంటే పిరికివారు. నీ దేవుని కోసం ధైర్యంగా నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు పిరికివాడవు. లోక సంబంధమైన పిరికితనం కాదు, ముఖ్యంగా ఈ దేవుడే నా దేవుడు, నా రక్షకుడని ప్రజల ఎదుట ఒప్పు కొనలేనటువంటి స్థితి కలిగిన వారు పిరికివారు అన్నమాట. అవిశ్వాసులు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యమందు ప్రవేశింపడన్న మాట మనకు తెలుసు. అటువంటి సంఖ్యలో ఉన్నవారు కోకొల్లలుగా లోకంలో ఉన్నారు. వారందరూ కూడా అవిశ్వాసులు. తండ్రి చింత ప్రకారం చేయువారు విశ్వాసులుగా దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అవిశ్వాసులు, అసహ్య కార్యములు చేసినటువంటి వారు అసహ్యులు, నరహంతకులు, ఏమాత్రం కూడా ఆ మనస్సాక్షి గద్దింపు లేకుండా మానవుల్ని, దేవుని పోలుపులు ఉన్నవారిని చంపి క్రూరంగా హింసించినటువంటి వారిని నరహంతకులు, వారు కూడా పరలోక ఈ అగ్నిగుండములకు వెళ్తారు. వ్యభిచారులను, అది మానసిక వ్యభిచారం అవ్వచ్చు, లేదా దేవుని దృష్టికి వ్యభిచారంగా చూపించగలిగే, దేవుని విడిచిపెట్టి ఇతర దేవతల్ని వెంబడించేటువంటి స్థితిని కూడా వ్యభిచారంతో దేవుడు పోలుస్తారు. కాబట్టి అటువంటి వ్యభిచారం అవ్వచ్చు, శారీరక వ్యభిచారం అవ్వచ్చు. వారు ఎటువంటి వ్యభిచారులైనా సరే వారికి దేవుని లోకంతో పొత్తు లేదు, వారి దేవుని లోకంలో పొందలేరు. వారందరూ అగ్నిగుండంలోకే. మాంత్రికులను, విగ్రహారాధికులను, ప్రియమైన వాళ్ళు, ఈ రోజుల్లో అనేకులు మాంత్రికులని ఆశ్రయిస్తుంటారు. వారి యొక్క క్షుద్ర ఆ శక్తుల కోసం వారు ఆశ్రయిస్తుంటారు. వారెవరు కూడా నిలవరు ప్రియమైన వాళ్ళ, వారందరూ కూడా అగ్నిగుండంలోకే. విగ్రహారాధికులు, ఈ మాట ప్రియమైన వాళ్ళ మన యొక్క మన ప్రియులు, మన చుట్టూ ఉన్న వారిని సంబోధించే మాటలు కాదు. కానీ ఎవరైతే విగ్రహానికి దాసోహం అయిపోతారో, అందులో మనకు కావాల్సిన వారికి చాలామంది ఉంటారు, మనకు ప్రియులైన వారు, స్నేహితులైన ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళ, విగ్రహాన్ని ఎవరైతే దేవుడిగా పూజిస్తుంటారో, విగ్రహారాధన చేస్తే వారందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్తారని బైబిల్ చూపిస్తుంది. ఫైనల్గా అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధం అది చాలా చులకనగా, సిల్లీగా మనం అబద్ధం ఆడేస్తూనే ఉంటుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ, వారు కూడా పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వరు.
అగ్నిగుండమే వారి యొక్క గమ్యస్థానం. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఎంతటి భయంకరమైనటువంటి ఈ స్థితిని మనం తప్పించుకోవాలంటే ఇటువంటి దుర్గుణాలు ఏవి కూడా మనలో లేకుండా మనం జాగ్రత్త పడితే దేవుని యొక్క పరిశుద్ధ లోకంలో ఆయన ఉండే స్థలంలోకి మనం కూడా వెళ్ళి ఆయనతో నిత్యం జీవించే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. 9వ వచనంలోకి వస్తున్నాం. అంతటా ఆ కడపటి 7 తెగళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, అంటే 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, అక్కడ పాత్రలు కుమ్మరించడానికి 7 దేవదూతలకి ఆ యొక్క బాధ్యత అప్పగించబడ్డది. కాబట్టి మనం ఆ 16వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. వారిలో ఒక దేవదూత వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఈ విషయం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, గొర్రెపిల్ల అన్న సంబోధన 21, 22 అధ్యాయాలు ఉంటుంది. అని పిల్ల భార్యను నీకు చూపెదని నాతో చెప్పి అన్న మాట మనం చూసినప్పుడు, గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువారు. మనం వివాహము, భార్య అనగానే ఈ లోక సంబంధమైన తలంపులు ఎక్కువగా రానియద్దు. మనం ఎటువంటి వివాహ వ్యవస్థలో కొనసాగుతున్నాము, జీవిస్తున్నాము అన్నది ఒక విధంగా పెద్దగా అది చెప్పుకోదగ్గ విషయాలు కాదు. కానీ పరిశుద్ధమైనటువంటి రీతిగా పరలోక సంబంధమైన ఒక క్రియ, ఒక వివాహపు ప్రక్రియ అన్నదాన్ని దేవుడు అక్కడ తలపెట్టాడు. అంతకుముందే అది పరలోకంలో ఉండాలి ఈ వివాహ వ్యవస్థ అన్నదాన్ని దేవుడు నిర్ణయించాడు. కాబట్టే దాన్ని భూమిపైని ఆయన ప్రారంభించాడు. అలాగే పరలోక సంబంధమైనటువంటి టెంపుల్, లేకపోతే ఆ యొక్క ఆలయ సంబంధమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దేవుడు మోషే ద్వారా దేవుడు భూమిపైని వాటిని ఇంప్లిమెంట్ చేశాడు, ప్రారంభింప చేశాడు. అలాగే ఇప్పుడు మనం ఏ సంబోధనలు మనం చూస్తున్నామంటే, గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని ఆ దూతల్లో ఒక దూత నాతో చెప్పినప్పుడు అన్నమాట గమనించండి. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, ప్రియమైన వాళ్ళ, ఒక ఎత్తైన స్థలంలో నుంచి ఒక సుందరమైన అద్భుతకరమైన ఒక దృశ్యాన్ని యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఏంటి ఆ దృశ్యం? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదే, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. ఇందాక మనం 2వ వచనంలో కూడా ఈ మాట ధ్యానం చేసుకున్నాం. యెరూషలేము పట్టణం కోసం 2 మాటలు ధ్యానం. ఈ పట్టణం కోసమే మనం ఆ కొలతలు కూడా చెప్పుకున్నాం. అంటే సుమారు 2500 కిలోమీటర్లు పొడుగు, వెడల్పు, ఎత్తు కలిగినటువంటి ఒక బిల్డింగ్. అది ఆ పట్టణం తలక కొలతలు. అంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ వరకు సుమారుగా అనుకుంటే ఎంత పెద్ద స్థలంలో పరలోకంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కిందకి దేవుడు ఒక యెరూషలేము పట్టణాన్ని పంపిస్తున్నాడు అన్నమాట. రాబో దినాల్లో అందులో నీవు జీవించబోతున్నావు. ఆ పట్టణంలో కూడా నీకు భాగం లభించబోతుంది అన్నమాట. పరలోక లోముల్లో నుంచి పంపించబడిన యెరూషలేము పట్టణము కొత్త భూమిపైకి దిగు వస్తుందన్నమాట. పరలోకము నుంచి వస్తుంది, పరలోకంలో కాదు. అంటే ఇది వేరే స్థలంలో, ఇది ఒక క్రొత్త భూమిలోకి, పరలోకము దేవుడు ఉన్నటువంటిది అన్నమాట. అంటే మన ఊహలకు కూడా అన్నటువంటి ఒక గొప్ప లోకములోకి మనం రాబో దినాల్లో ప్రయాణం చేయబోతున్నాం అన్నమాట. మనం ఉండే యెరూషలేము పట్టణం, అలాగే దేవుడు ఉండే పరలోక లోకము. కాబట్టి 2 డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. దేవుడు ఇందులోకి మనల్ని పాల్పొమ్ములు పొందేట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ భూలోక సంబంధమైన యెరూషలేము పట్టణమే చాలా అత్యంత అమూల్యమైనటువంటిది. ఇప్పుడు ఎక్కడైతే మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణం చాలా అమూల్యమైనటువంటిది. ఎందుచేతనంటే దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగువచ్చి ఆయన నరావతారిగా భూమిపైన జీవించడం, సంచరించడమే కాకుండా బోధ చేయడమో, అద్భుతాలు చేయడమే కాకుండా నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణమును అక్కడ త్యాగం చేసి తన రక్తమంతయు కార్చి ఆయన శిలువ మరణం ద్వారా మరణించి పాతి పెట్టబడి ప్రియమైన వాళ్ళ పునరుద్ధారణమైనటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. అది మహారాజు పట్టణం, అది దేవుని పట్టణం, యెహోవా కోరుకొనిన పట్టణం. ప్రియమైన వాళ్ళ భూమిపైన పట్టణంకే
ఆ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణానికి అంతటి గొప్ప ఘనత కలిగితే రేపొద్దున్న ప్రియమైన వాళ్ళరా పరలోకంలో పరిశుద్ధులు నివసించడానికి దేవుడు ఇంకెంతటి శ్రేష్టమైన పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ పట్టణమే దిగువచ్చుట యోహాను భక్తుడు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఆ మాటలు చూడండి. అక్కడున్న మాట, దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములు పోలి ఉన్నది. ఈ స్టోన్స్ అన్నిటినీ నేనైతే చూడలేదు ప్రియమైన వాళ్ళు. మహా ఉంటే చిన్నపాటి రాయిని ఏ ఉంగరంలోనూ ఏ నెక్లెస్లోనూ చూచుంటానేమో, లేకపోతే ఫోటోల్లో చూస్తే ఆ వెలుతురు నాకు కనిపించదు, ఆ ప్రకాశమానం నాకు తెలియదు. చాలామందికి తెలియకపోయిండొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ అది ఎట్లా దానికోసం రాయబడిన మాట దగదగ మరియు ప్రకాశమానమైన. ఆ మాట గమనించారా? సూర్యకాంతి వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా ఈ రత్నాలు మణులు మాణిక్యాలు అన్నిటి కోసం ఇక్కడ ఈ ఈ ఈ 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ అమూల్య రత్నాలన్నీ కూడా ఇటువంటివి దేవుడు ఖచ్చితమైన ఒక ఆజ్ఞనిచ్చి ఇశ్రాయేలు గోత్రాలన్నింటికీ కూడా సూచనగా వాటిని ఆ యొక్క ఏఫోదు ధరించినట్టే అహరోను చెస్ట్ పైన గుండెలపైన ఆ పథకం పైన ఆయన నిర్మించి ఉంచాడు. ఆ మాటలు చూడండి, నిర్గమాకాండంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ 28వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్లయితే, నిర్గమాకాండం 28వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి, మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. న్యాయ విధాన పథకం ఏఫోదు పని వలె దాన్ని చేయవలను. బంగారంతోనూ నేల దోమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పెన్న సన్నని నారతోనూ దాన్ని చేయవలను. అది మరవబడి చచ్చౌకంగా ఉండవలను. అది జేసెడు పొడుగు జేనుడు పొడుగు జేనుడు వెడల్పు గలదే ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమైదిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారుత్మతము యష్మురాయి ఇంద్ర నీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపురాయి సులుమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటి బంగారు జవలలో పొదగవలను. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలను. ప్రియమైన వాళ్ళరా ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించినటువంటిది. అంటే ఇక్కడ మళ్ళా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ వర్ణన, ఈ మణులు మాణిక్యాలు, విలువైన అమూల్యమైన రాళ్ళు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు వారిని సూచిస్తున్నాయి. పరలోకము ఇశ్రాయేలు మహిమై ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ఎటు చూచిన ఇశ్రాయేలు సంబంధించిన ఇశ్రాయేల్ వారి గురించి రాయబడిన, ఇశ్రాయేల్ గురించి చెప్పబడిన, ఇశ్రాయేల్ వారికి వాగ్దానం చేయబడిన, ఇశ్రాయేల్ వారిని సూచనగా చూపించిన ఈ సంగతులన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంటాయి. ఇశ్రాయేల్ వారిని దేవుడు కోరుకున్నాడు. చూడండి ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. అంటే వేరే ఎక్స్ట్రా బౌండరీ ఏం కాదు. ఆ పట్టణము తాలూకా చుట్టూ ఉన్నటువంటి గోడే, ఆ గోడకట ప్రియమైన వారు 12 గుమ్మములు ఉన్నాయట. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. అంటే చూడండి ఇక్కడ యేసు అనే పేరు కానీ క్రీస్తు అనే పేరు కానీ రాకుండా పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు. గొర్రెపిల్ల అంటే క్రీస్తు ప్రభు వారే. ఆయన యొక్క 12 మంది అపోస్తల పేర్లు కూడా ఆ యొక్క గుమ్మముల పైన ఉంటాయట. అలాగే పునాదుల పైన కూడా ఆ పేర్లు ఉంటాయట. ఆ గుమ్మములు ప్రేమిన వల్ల ఎటు చూచిన ఇశ్రాయేలు వారిని కూర్చునేటువంటి ధ్యాసే, వారిని కూర్చున్న వివరణే, వారిని కూర్చున్నటువంటి జ్ఞాపకం వచ్చేటువంటి సంగతులు, ఆ నిర్మాణం, అవంతా కూడా కన్స్ట్రక్షన్, ఆ డోర్స్, ఎంట్రన్సెస్, బేస్మెంట్స్, ఫౌండేషన్స్ అన్నీ కూడా ఇశ్రాయేలు వారిని చూపిస్తాయి. ఎందుకంటే 12 గోత్రకర్తలు ఇశ్రాయేలు వారే, అలాగే 12 మంది అపోస్తలులు కూడా ఇశ్రాయేలు వారే. గొర్రెపిల్ల అని పిలువబడే క్రీస్తు ప్రభు కూడా
రక్తమాంసాలు కలిగిన వాడే ఇశ్రాయేలీయుడిగా ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరొకసారి మాటలు చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క ఎత్తు 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని బంగారు కొలకర్ర ఉండాను. ఆ పట్టణము చచ్చౌకమైనది. మనం గమనించినట్లయితే ఇందా మనం చదువుకున్నటువంటి నిర్గమకాండం 28వ అధ్యాయం కూడా ఆ పథకం అది కూడా చచ్చౌకము. ఇది యాక్చువల్గా అది ఒక చిన్న పథకంగా ఆ అహరోను గుండెలపైన ఉండేది ఎఫోదు పైన, కానీ దాని పోలికలోనే ఇక్కడ ఏంటంటే ఒక చచ్చౌకముగా ఉన్నటువంటి ఒక పట్టణము దేవుని యొద్ద నుంచి దిగి వచ్చినట్టుగా మనకు తెలుసు. అలాగే ఈ యొక్క పట్టణం యొక్క కొలతలు చూసారా, చచ్చౌకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణం కొలువుగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఆ విషయాలు ఇందా మనం మాట్లాడుకున్నాం. చచ్చౌకమైన ఒక క్యూబికల్, ఒక హౌస్ అని మనం భావించవచ్చు అనమాట. అందులో పరిశుద్ధులకు సరిపడినటువంటి మ్యాన్షన్స్ దేవుడు ఉంచుతాడా అని నాకు అనుమానం. మనం అక్కడే నివాసం చేస్తాం. ఆ తర్వాత అవకాశం బట్టి దేవుడు ఒకవేళ ఆయన ప్రణాళికలో ఇందులో నుంచి ఆయన లోకంలోకి పరలోకంలో కూడా మనల్ని తీసుకుని వెళ్తాడా ఏమో మనకు తెలియదు. ఈ ఊహాగానాలే కానీ వాటిని నిజంగా చూడడానికి మనం సిద్ధపడాలి. చూడండి, ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే, మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. దూతలు అక్కడ పరిచయం చేస్తున్నారు. ఆ పట్టణం యొక్క కొలతలు వారు కొలుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. బంగారం. ఈ రోజుల్లో బంగారం తాలూకా ఖరీదు 10 గ్రాముల బంగారం ఎంత వేరియేషన్తో రోజు రోజుకి గంటకి ఎలా మారిపోతుందో మనకు తెలుసు. దాని ప్రియమైన వల్ల ఆ పట్టణం అంతా కూడా శుద్ధ సువర్ణముతో చేయబడిన, చచ్చౌకముగా చేయబడిన, స్ఫటికంతో సమానమైన, అంటే క్రిస్టల్ క్లియర్గా ఆ బంగారపు గోడల్లో నుంచి బయట నుంచి లోపలిది ఆ బయట అన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. బంగారము స్పష్టమైన రీతిగా ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. అటువంటి పట్టణము దేవుడు పంపించిన పట్టణము. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేదికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగము, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ప్రియమైన వాళ్ళారా, ఏ గుమ్మములపైనైతే ప్రియమైన వాళ్ళారా ఇశ్రాయేలు యొక్క గోత్రకర్తల నామములు ఉంటాయో అవన్నీ కూడా 12 ముత్యములట. పునాదులపైన అపోస్తలుల పేర్లట. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. రాజవీధులు, హైవేస్, ఆ పట్టణంలో ఉన్నటువంటి త్రోవలు అన్ని కూడా బంగారుమయము. జారిపోతామన్న భయం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అక్కడ ప్రమాదానికి కానీ మరణానికి తావు లేదు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ లోకంలో నువ్వు నిత్యము ఆనందం 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 ప్రత్యేకతలో నువ్వు జీవిస్తావు. అంతేకాదు ప్రియమైన వాళ్ళ, ఇంకా మనం చూసినట్లయితే దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయం అన్నారు. ప్రియమైన వాళ్ళ, మానవునికి దేవాలయం ఎందుకు? ఎందుకంటే దేవునితో సహవాసం పొందుకోవడానికి, దేవుని చెంతకు వెళ్ళడానికి దేవాలయం అవసరం. దేవాలయం ఉన్నదంటే ప్రీస్ట్స్ ఉంటారు, యాజకులు ఉంటారు. యాజకులు ఉన్నారంటే అక్కడ మళ్ళీ సాక్రిఫైస్ ఉంటాయి, నైవేద్యాలు ఉంటాయి, అర్పణలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో పాపానికి తావు లేదు కాబట్టి దేవుడు చెంత మనం ఉంటాం కాబట్టి ఇంకా ఆలయంతో పని లేదు. నో నీడ్ ఆఫ్ ఎ టెంపుల్. అందుకే పరలోకంలో దేవాలయం ఉండదు, యాజకులు ఉండదు.
అదే మనం చూడండి 1000 ఏళ్ల పరిపాలనలోకి పరలోకంలో నుంచి దేవుడు పరిశుద్ధుల్ని ధన్యుల్ని భూమిపైకి తీసుకొచ్చినప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ పరిశుద్ధులు ధన్యులే దేవునికి యాజకులుగా పనిచేసినట్టుగా మనం 1920వ వచనంలో మన 20వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ యాజకులు అక్కర్లేదు, దేవాలయం అక్కర్లేదు, అర్పణలు అక్కర్లేదు, బలులు అక్కర్లేదు, నైవేద్యాలు ఏవి అక్కర్లేదు. ఎందుకంటే ఆ స్థితినంతా దాటిపోయాం. అందుకే అక్కడ పాతవి గతించి ఇదిగో సమస్తమును క్రొత్త వాయను. దేవుడు సమస్తమును నూతన పరిచయం కాబట్టి ఇంకక్కడ నిషిద్ధమైనది ఏది ఉండదు. కాబట్టి ప్రమాదం కానీ మరణం కానీ సముద్రం ఇంక ఇలాంటివి ఏమి ఉండకుండా దేవుడు తీసివేసేసి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అక్కడ ప్రియమైన వాళ్ళారా ఆలయానికి తాగులేదు. దేవుడే మనకు ఆలయంగా ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడో అదే దేవాలయం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపల్లి దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ప్రియమైన వాళ్ళారా మోషే దేవుడితో 2 మార్లు 40 దివారాత్రులు గడిపాడు హోరేబు కొండపై. ఆ కొండపై నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన్ని కింద ఉన్న ప్రజలు చూడలేకపోయారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమ ఆయనకు అంటుకుంది. ఆ మహిమను కొంత పొందుకున్నాడు. మరి కొండపైన ఉన్నటువంటి స్థితిలోనే మోషేయే ఆ భూమిపైన ఉన్నవాడు, భూనివాసి అయిన వాడు దేవుని మహిమను పొందుకోగలిగితే పరలోకంలోకి నువ్వు వెళ్ళేటువంటి నీవు పరలోక సంబంధించిన దేవుడు ద్విగ్నీకృతమైనటువంటి మహిమతో ఆయన మహిమ ఆ ప్రకాశంతో ఆ పరిస్థితులను తాండవిస్తుంటే ఇంకా అక్కడ సూర్యుడితో పనేటి ఉంటుంది. సూర్యుడు కూడా చీకటి కమ్ముతాడని బైబిల్ తెలియజేస్తుంది. చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడని బైబిల్ తెలియజేస్తుంది. ఇవి డిమినిష్ అయిపోతాయి. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని మహిమ ఎప్పుడు కూడా క్షీణించదు. అటువంటి దేవుని సన్నిధిలో దేవుని లోకంలో సూర్యుడితోని చంద్రుడితోని ప్రకాశంగా ఉండే నక్షత్రాలతో కానీ ఇంకా పని లేదు, చీకటికి తావే లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఈ మాటలు గమనించండి. ఆ పట్టణంలో ప్రకాశించిన సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించలేదు. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించరు. ప్రియమైన వాళ్ళరా దీని అర్థం ఏంటంటే చూడండి, ఇంకా మిగతా వార్త భూరాజులు తమ మహిమను దానిలోని తీసుకుని వద్దురు. భూలోకములో నుంచి జనులైన వారు కానీ రాజులు కానీ వీరు లోకములో ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉన్నారు. కానీ ఆ గొప్పతనానికి ఇతరులు ఆకర్షితులయ్యారు. కానీ వారు ఆ పేరు ప్రఖ్యాతులు అంతటిని విడిచిపెట్టి ఈ దేవుణ్ణి కోరుకుని వారుగా గుర్తింపబడి ఈ లోకంలో ప్రవేశించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ ఒక అన్యుడు ఒక ధనవంతుడు ఈ లోకంలో గుర్తింపు పొందినవాడు దేవుణ్ణి యేసయ్యను రక్షకుడిగా స్వీకరిస్తే ఎవరు వెళ్ళిపోయారు అనుకుంటారు? అయ్యో పలానా వాడు పలానా ఐశ్వర్యవంతుడు అదిగో పరలోక సంబంధి క్రైస్తవుడు అయిపోయాడు అనరా. అలాగే కదా ఆ ధనవంతుడు లాజరు కోసం ఏం మాట్లాడుతున్నాడు? లాజరు భూలోకంలో శ్రమను అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మదిని పొందుతున్నాడు. ప్రియమైన ఆ స్థితిని అక్కడికి తీసుకుని వెళ్ళినట్టుగా ఆ స్థితితోనే నువ్వు అక్కడ గుర్తించబడతావు. అంటే గొప్పవారుగా పిలువబడిన వారు కానీ రాజులుగా పిలువబడిన వారుగా ఎవరైతే దేవుని చెంతకు మార్పు చెందుతారో వారు ఆ యొక్క గొప్పతనంతో ఆ లోకంలో ప్రవేశిస్తారు, ఒక గుర్తింపుతో ప్రవేశిస్తారన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వెయ్యబడవు. పని లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా దొంగతనం కానీ పొరుగువాడిని ఆశించడం కానీ నిషిద్ధమైనది కోరుకోవడం కానీ ప్రియమైన వారి పాపానికి తావులు నిషిద్ధమైనది ఏది కూడా అందులో ఉండదు. కాబట్టి ఇంకా నేరమైనది కానీ పాపానికి స్థానం ఉండదు. కాబట్టి ఇంకా తలుపులు వేయవలసిన పని లేదు, ఎవరు ఎత్తుకుపోయేది లేదు, సంపాదించేది లేదు, ప్రియమైన తయారు చేసేది దాచుకోవాల్సిన పని లేదు. ఇంక ఏది కూడా గృహాల్లో ఉండవు, సోఫాలు కానీ మంచాలు ఏ వర్కలు. ఎందుకంటే నిద్రపోరు ప్రియమైన వాళ్ళరా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ స్తుతిస్తుంటారు. గృహము నీకు ఒక ఆధిక్యత కోసం నీకు ఒక గొప్ప మ్యాన్షన్ దేవుడు సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు. కానీ అందులో సామాన్లు పొదిగి దాచుకోవడానికి కాదు,
నువ్వు నివాసయోగ్యంగా అందరూ ఉండిపోయి తాళాలు వేసుకోవడానికి ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కాదు. ప్రియమైన వాళ్ళారా, నీకు ఒక ఆధిక్యతగా దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు జీవవృక్ష ఫలాలు, ఎందుకు జీవజలాలు? నీకు ఆకలేసా, నీకు దాహమేసా? కాదు, అది పరలోకంలోకి నువ్వు అడుగుపెట్టినందుకు ఆధిక్యతగా దేవుడు నీకు ఇస్తున్నటువంటివి. ఆ లోకంలో సంభవించే, ఆ లోకంలో లభించేటటువంటి, ఆ లోకంలో దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి నీకు ఇచ్చి టేస్ట్ చేయమంటున్నాడు, అనుభవించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. అంతే. ఆకలి వల్ల, దాహం వల్ల, కొరత వల్ల కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి ఆధిక్యతలు. కాబట్టి ప్రేమిని వాళ్ళరా చూడండి, దేవుని మహిమ దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లి దాని దీపం, జనములు దాని వెలుగునందు సంచరించరు. భూరాజులు తన మహిమను దానిలో తీసుకుని వచ్చరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మలు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చదు. ప్రియమైన వాళ్ళ గొప్ప గొప్ప వారందరూ కూడా, పేరెన్నిక కన్న వారందరూ కూడా ఈ లోకంలో ఒక ఆకర్షణలో కొంతకాలం ఉండిపోయిన తర్వాత ఇంకా నాకు ఇది అక్కర్లేదు, నేను దీన్ని అంతా త్యాగం చేసేసి ఈ దేవుడి వెంబడి నేను వెళ్ళిపోతాను అనుకుని వచ్చిన వారందరినీ ఏ విధంగా గుర్తిస్తారంటే, జనములు తమ మహిమను ఘనతను దానిలోని, అంటే నాకు చెందింది సమస్తం కూడా నా పేరు ప్రఖ్యాతలన్నీ ఈ దేవుని ద్వారా వచ్చాయి, ఈ దేవుడికి ఆ మహిమ చెందును గాక అన్నటువంటి ఆశను వ్యక్తపరుస్తూ ప్రవేశించినటువంటి వారు అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆఖరిగా మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమును వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను, దాని వస్తువు కానీ, ఒక కార్యం కానీ, ఒక వ్యక్తి కానీ ఏది కూడా పరలోక రాజ్యంలోకి ఇంక ప్రవేశించదు. దేవుడు అటువంటి గొప్ప కట్టడి అని నేను అన్నగాని అటువంటి గొప్ప ఏర్పాటు, అది పరలోకం. ప్రేమే వల్ల లోక జ్ఞానం అంతటినీ ఉపయోగించినా సరే ఏ ఒక్కరు కూడా ఒక్కసారి కూడా ఎంతటి గొప్ప ఎక్విప్మెంట్ అయినా సరే పరలోక సూచాయిలు కూడా ఎవరు ప్రయాణించలేరు, వెళ్ళలేరు. ఎందుకంటే అది పరలోకం, దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటిది. ప్రేమ భూమిని ఇచ్చిపెట్టి కొంత దూరం వరకు వారు ప్రయాణం చేయగలుగుతారు. కానీ మానవుని యొక్క ప్రయత్నం కానీ, మానవుని జ్ఞానం కానీ వారి యొక్క స్వజ్ఞానంతో పరలోకాన్ని చేరడానికి ఉపయోగపడదు, చేత కాదు, చాలదు. కాబట్టి దేవుడు ఒకసారి పాప సంబంధమైన భూమిని, ఆకాశమును మార్చివేసిన తర్వాత, సమస్తమును నూతన పరిచిన తర్వాత ఇంకా పరలోకంలోకి నిషిద్ధమైనది ఏది కూడా ఎప్పటికీ కూడా ఇంకా ప్రవేశించదని దేవుడు మనకి వాగ్దానపూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి గొప్ప లోకం దేవుడు మనకు సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేను వనంతో పోల్చదగ్గది, లేదా ఏదేను వనకు ఎన్నో వేల రెట్లు ఆధిక్యంతో కూడినటువంటి, పోల్చడం అంటే అదే స్థితి. పాపం లేని స్థితిలో ఆదామవ్వలు ఎలాగైతే దేవునితో సహవాసం కలిగినారో అదే స్థితి. కానీ ఈ లోకము ఇంకా ఎన్నో వేల రెట్లుగా నీ కొరకు సిద్ధపరచబడి నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడే సిద్ధం చేశాడు. ఆ సింహాసనపై కూర్చున్న వాడు దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. సైతాన్ యొక్క ఉచ్చుల్లోకి వెళ్ళక, భ్రమల్లోకి వెళ్ళక, అనేకమంది జనులు, అనేకమంది రాజులు ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆ మహిమంతా కూడా దేవుడికే చెందాలి అని మారు మనసు పొంది ఎలాగైతే అందరూ ప్రవేశిస్తున్నారో అది నువ్వు గమనించి, అందుకే దేవుని వాక్యం ఆఖరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఒకవేళ నువ్వు మొదటి నుంచి క్రైస్తవుడిగా ఉన్నావేమో, కానీ ఇప్పుడు పత్రం అయిపోయి చివరి దిశలో ఉన్నావేమో, బ్యాక్ స్లైడింగ్లో ఒకవేళ ఉన్నావేమో, దేవునికి దూరంగా ఉంటున్నావేమో, ఒకసారి ఆలోచించు. ఆయన చెంతకి చేరడానికి, ఆయన ఇచ్చిన ఈ అద్భుతకరమైన లోకంలోకి, పరిశుద్ధమైన లోకంలోకి, ఆ పరిశుద్ధుని చెంతకు వెళ్ళి ఆయనతో వసించడానికి మనం సిద్ధపడతాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. దేవ, మానవుడు తన ప్రయత్నాలు ఎప్పటికీ మరలా నీతో సమాధాన పడలేడు. అందుకు గాను నాయన నీవే గొప్ప అద్భుతకరమైన ప్రణాళికను రచించి నీ కుమారుని మా కొరకు పంపించి నాయన ఆయన తన ప్రాణాన్ని మా కొరకు అర్పించడం ద్వారా ఇదిగో ప్రభువా పరలోకం ప్రక్క చూడడానికి ఆయన యోగ్యత పొందుకోగలిగే అవకాశం చిక్కింది నాయన. అటువంటి మాకు నాయన ఇదిగో పరలోకాన్ని ఎంత అద్భుతకరమైన రీతిగా నాయన మనులు మాణిక్యాలతో నాయన
నీ మహిమతో నాయన పరిశుద్ధతతో నింపినటువంటి ఆ లోకమును మాకు సిద్ధం చేసి ఉంచావు దేవా. నీ ప్రేమను అర్థం చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఆయన వికృష్టులుగా లోకంలో జీవించి మిమ్మల్ని చేరు పర్యంతం నాయన మీ ధ్యాసలో గడిపే వారంగా చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అద్భుతకరమైన ఆ పరలోక ప్రక్క చూస్తూ దినములు గడిపే భాగ్యం మాకు దయచేయండి నాయన. మేము భూలోక సంబంధికులుగా భూలోకంలో ఉంటున్నప్పటికీ మేము పరలోకవాసులమే నాయన. మా దృష్టి మా గమ్యము పరలోకముగా ఉండేటట్టుగా చేయమని మీ కృపను మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా మీ గన్నామకే మహిమ గంత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వారు స్థిరమైన నిశ్చయంతో పరలోకం వైపు చూడడానికి నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడేండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.